ఫ్రెండ్స్, బైక్స్ ప్రపంచంలో చాలా కామన్ గా ఉంటాయి. మనలో చాలా మంది ఈ మోటార్ సైకిల్స్ ని రోజు వాడుతూ ఉంటారు. అయితే ఈ బైక్లు కామన్ గా కాకుండా వీటిని మోడిఫై చేసి వింతగా తయారు చేశారు కొంతమంది. వీటిని మీరు ఇంతకు ముందు అస్సలు చూసుండరు. ఒక్కొక్కరు క్రియేట్ చేసిన వాళ్ళ వింత బైకులు చూస్తే పిచ్చెక్కిపోద్ది. వీడియోకి లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పెట్ 1000 ఫ్రెండ్స్, సూపర్ బైక్లు ప్రతి ఒక్కరి ఫేవరెట్. వీటిని నడపాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. బైక్లకు కామన్ గా 2 టైర్లు ఉంటాయి, కానీ ఎప్పుడైనా 5 టైర్లు ఉన్న బైక్ ని చూసారా? మీరు చూస్తున్న ఈ బైక్ దీన్ని రష్యన్ డిజైనర్ తయారు చేశారు. వీళ్ళు బ్యాట్మన్ బైక్ ను ఇన్స్పైర్ అయ్యి దీన్ని డిజైన్ చేశారు. దీని బేస్ ని సుజుకి TL1000 మోడల్ నుండి తీసుకున్నారు. దీని సీట్ లోపల హైడ్రాలిక్ మెకానిజం ని యాడ్ చేశారు. దీని హెల్ప్ తో దీని 2 సీట్లుగా మార్చవచ్చు. ఈ బైక్ వెనకాల 4 టైర్లు ఉంటాయి. ఫ్రంట్ లో ఒక పెద్ద జాయింట్ వీల్ ఉంటుంది. ఈ వీల్స్ లోపల బ్యాట్మెన్ సైన్ ఉన్న స్పిన్నర్ కూడా ఉంటుంది. ఇది ఈ బైక్ కి కూల్ లుక్ ఇస్తుంది. ఈ బైక్ బ్యాట్మెన్ బైక్ లా ఫ్లై అవ్వదు గానీ 100 స్పీడ్ ని 5 సెకండ్లలో అందుకుంటుంది. TMC డొమాంట్ ఫ్రెండ్స్, నార్మల్ బైక్లకు హెవీ బైక్లకు డిఫరెన్స్ ఏంటంటే హెవీ బైకుల్లో చాలా పవర్ఫుల్ ఇంజన్ ఉంటుంది, కానీ మీరు ఎప్పుడైనా బైక్ కి విమానం ఇంజన్ ని పెట్టడం చూసారా? ఈ వింత విడ్డూరమైన బైక్ డిజైనర్ పేరు టార్సో మోర్కస్. ఇతను ఒక ఫార్మర్ పైలట్. ఇతను చెప్పేది ఏంటంటే ఇతను ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న బైక్ ని తయారు చేద్దామని అనుకున్నాడు. దీన్ని చూసి జనాలు అస్సలు నమ్మరు ఈ బైక్ రియల్ అంటే. దీని లోపల కాంటినెంటల్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క V6 ఇంజన్ ని ఫిట్ చేశారు. మార్కస్ ఆలోచన ఏంటంటే సాధారణ బైక్ లో అతనికి బోర్ కొట్టేసాయట. అందుకే యూనిక్ గా పవర్ఫుల్ గా ఉండే బైక్ ని తయారు చేయాలి అనుకున్నాడు. అలాగే గ్రేట్ లుక్, సౌండ్ కూడా డిఫరెంట్ గా ఉండాలి అనుకున్నాడు. ఈ బైక్ ఇంజన్ 3000 హార్స్ పవర్ కలిగి ఉంది. ఇతను 36 ఇంచుల హోబ్లెస్ వీల్స్ ను కూడా అటాచ్ చేశాడు. వీటిపై కవర్ లేకపోవడం వల్ల ఈ బైక్ ను మీరు ఆఫ్ రోడ్ లో మరియు నీళ్లున్న ప్రదేశంలో నడపలేరు. కొన్ని స్పెషల్ రోడ్ల పైన మాత్రమే నడపవచ్చు. దీని బాడీని కార్బన్ ఫైబర్ మరియు అల్యూమినియంతో తయారు చేశారు. ఈ బైక్ యూనిక్ డిజైన్ వల్ల చాలా అవార్డులు గెలుచుకుంది. పంజర్ బైక్ ఫ్రెండ్స్, ఈ దునియాలో ఎన్ని హెవీ బైక్స్ తయారు చేసినా అవి చాలా పవర్ఫుల్ గా ఫాస్ట్ గా వెళ్తాయి. ఈ బైక్స్ ని పవర్ఫుల్ గా మార్చడానికి పెద్ద ఇంజన్లను అమరుస్తారు. అలాంటిది ఒక బైక్ కి ట్యాంక్ ఇంజన్ ని అమరిస్తే ఎలా ఉంటుంది? అది అసలు సాధ్యమవుతుందా అనిపిస్తుంది. కానీ జర్మనీలోని ఒక వర్క్ షాప్ డిజైనర్స్ కలిసి ఇలాంటి ఒక వింత బైక్ ని డిజైన్ చేశారు. వీరు ఈ బైక్ లో సోవియట్ T55 ట్యాంక్ లోని V12 ఇంజన్ ని అమర్చారు. ఈ మాన్స్టర్ బైక్ సైజ్ లో ఎంత పెద్దగా ఉంటుందంటే దీన్ని నడపాలంటే 2 మనుషులు కావాలి. దీని వెయిట్ 4.7 టన్నుల కంటే ఎక్కువై ఉంటుంది. ఈ బైక్ లెంత్ 19 అడుగులు. ఇంత పెద్ద గెయింట్ మోటార్ సైకిల్ ని ఒక్క స్టీరింగ్ తో కంట్రోల్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దీని పక్కన సైడ్ కార్ కి ఎక్స్ట్రా స్టీరింగ్ ని అమర్చారు, ఎందుకంటే రైడ్ చేసేటప్పుడు ఈజీగా కంట్రోల్ చేయడానికి. ఈ బైక్ మొత్తం చూడ్డానికి పూర్తిగా వింతగా కనిపిస్తుంది, కానీ దీని ఎక్స్ట్రా స్టీరింగే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అంతేకాదు ఈ మోటార్ సైకిల్ వెనకాల ఒక క్రూజ్ మిజైల్, గ్యాస్ ట్యాంక్లను కూడా అమర్చారు. ఈ బైక్ నిజంగా చాలా వీడ్ గా ఉంది కదా. గ్యాంగ్రీనా చాలా మంది కార్లలో కాకుండా బైక్ పై రైడ్ చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే బైక్ పై వెళ్తే హెవీ ట్రాఫిక్ నుండి తప్పించుకోవచ్చు. ఇక హెవీ బైక్ల గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలోని చాలా కంపెనీలు సూపర్ బైక్లను తయారు చేస్తాయి, కానీ రష్యాకి చెందిన మోటో నెక్సస్ అనే వర్క్ షాప్ చాలా కంపెనీ బైక్లను మర్జ్ చేసి యూనిక్ అండ్ పవర్ఫుల్ బైక్ ని డిజైన్ చేసింది. మీరు చూస్తున్న ఈ మోటార్ సైకిల్ ఇది దునియాలోని అత్యంత పవర్ఫుల్ బైక్లలో ఒకటి. దీని లోపల టయోటా ల్యాండ్ క్రూజర్ యొక్క V6 ఇంజన్ ని అటాచ్ చేశారు. దీనికి 3000 హార్స్ పవర్ శక్తి ఉంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 407 km/h. ఇది సూపర్ కార్ల కంటే ఎక్కువ స్పీడ్ గా వెళ్తుంది. అంతేకాదు దీనికి హార్లీ డేవిడ్సన్ హ్యాండిల్ అండ్ హెడ్ లైట్స్ ని కూడా అటాచ్ చేశారు. ఈ బైక్ ని ఎక్కువ పవర్ఫుల్ గా మార్చడానికి ఇందులో 2 చైన్లను యాడ్ చేశారు. ఇది డైరెక్ట్ ఇంజన్ నుండి 7 ఇంచుల రేర్ వీల్ కి పవర్ ఇస్తుంది. ఇదో సూపర్ బైక్ ల యొక్క అమేజింగ్ మిక్సర్ అని చెప్పొచ్చు. ప్రాజెక్ట్ ఆల్ఫా ఈ BMW బైక్ ని తయారు చేసింది ఒక టర్కిష్ డిజైనర్. దీనిలో BMW K75 ఇంజన్ ని వాడారు. ప్రాజెక్ట్ ఆల్ఫా బైక్ నిజంగా క్రేజీగా అనిపిస్తుంది. మొహమ్మద్ పోరక్ ఒక రేస్ కార్ ఇంజనీర్. ఈ డిజైనర్ ఇంటర్నెట్ లో చాలా రీసెర్చ్ చేసి ఒక పాడైన మోటార్ సైకిల్ తో ఈ బైక్ ని తయారు చేశాడు. ఈ బైక్ ఎక్స్టీరియర్ BMW 328i ని
ఇన్స్పిరేషన్ గా తీసుకొని తయారు చేశారు. దీని హ్యాండిల్స్ అయితే అస్సలు మీకు కనిపించవు. ఫిన్ డిసెంక్లీ. ఫ్రెండ్స్, సాధారణంగా మోటార్ బైక్స్ ని మనం రష్ గా ఉన్న ప్లేస్లలో కూడా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే బైక్స్ ఎటువంటి రోడ్లలోనైనా ఈజీగా దూసుకెళ్లిపోతాయి. బైక్స్ వల్ల ట్రాఫిక్ లో కూడా టైం సేవ్ అవుతుంది. ఇక హెవీ బైక్స్ గురించి మాట్లాడుకుంటే రోజు రోజు కొత్త మోడల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి కస్టమర్స్ ని తమ వైపు ఆకర్షిస్తూ ఉంటాయి. వీటిపై రైడ్ చేయాలని మనకు మనసు ఉవ్విల్లూరుతూ ఉంటుంది. కానీ మీరు చూస్తున్న ఈ బైక్, దీని డిజైన్ ఎంత వింతగా ఉంటుందంటే దీన్ని నడపాలని ఎవ్వరూ అనుకోరు. ఫస్ట్ దీన్ని చూడగానే ఏమనిపిస్తుందంటే ఇది జస్ట్ ఒక షో పీస్ అనిపిస్తుంది. కానీ ఇదొక ఫుల్లీ ఫంక్షనల్ కస్టమ్ బైక్. దీన్ని ఎవరైనా సరే నడపాలని అనుకుంటారు. ఈ బైక్ ని ఒక యూనిక్ కాన్సెప్ట్ తో డిజైన్ చేశారు. దీని డిజైనర్స్ తమ కారుకు ఫ్యాంటసీ అని పేరు పెట్టారు. వీళ్ళు ఈ బైక్ ని ఎలా తయారు చేస్తారో తెలియదు గానీ దీని మరో వింత ఏంటంటే దీనికి కార్ సీట్ కూడా పెట్టారు. అది ఇంకా ఆడుగా అనిపిస్తుంది. అసలు ఇది ఎలా టర్న్ అవుతుందో అర్థం కాదు. వెల్ బైక్. పోలీసుల అండ్ మిలిటరీ బైక్స్ గురించి మాట్లాడుకుంటే మన మైండ్ లో ఒక ఆర్డినరీ బైక్ గుర్తొస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా పోలీసుని కానీ సోల్జర్స్ని కానీ ఇలాంటి బైక్ నడపడం ఎప్పుడైనా చూసారా? ఫ్రెండ్స్, దీన్ని చూడగానే ఇది చిన్నపిల్లల స్కూటర్ లాగా కనిపిస్తుంది. ఇది బ్యాటరీతో నడుస్తుందేమో అనుకుంటారు. కానీ మీరు నమ్మరు, దీని ఒక బ్రిటిష్ కంపెనీ వరల్డ్ వార్ 2 సమయంలో స్పెషల్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి డిజైన్ చేశారు. ఇది బ్రిటిష్ ఆర్మీ యూజ్ చేసిన అతి చిన్న మోటార్ సైకిల్. దీని వెయిట్ జస్ట్ 32 కిలోలు అంతే. దీని ట్యాంక్ లో జస్ట్ 4 లీటర్ల పెట్రోలే పడుతుంది. ఇక దీని స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఇది 25 km/h స్పీడ్ తో వెళ్తుంది. దీని సైజ్ తో పోల్చుకుంటే ఇది చాలా చాలా ఎక్కువ. ఒక్కసారి దీని ట్యాంక్ ఫుల్ చేస్తే 145 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. ఈ బైక్ కి ఒక్క సీటే ఉంటుంది. ఈ సీట్ ని మీరు ఫోల్డ్ కూడా చేయవచ్చు. క్రేజీగా ఉంది కదా. యమహా మోటార్ రైడ్. ఫ్రెండ్స్, మీరు ఎలక్ట్రానిక్ బైక్స్ గురించి అయితే వినే ఉంటారు. ఈ బైక్స్ బ్యాటరీతో నడుస్తాయి. అందుకే ఇవి పొల్యూషన్ ఫ్రీ అండ్ ఈకో ఫ్రెండ్లీ. రోజు రోజు మనం ఎక్కువగా ఈ బైక్స్ వైపు వెళ్తున్నాం. ఎందుకంటే వీటికి పెట్రోల్ అవసరం లేదు. దానివల్ల చాలా డబ్బు కూడా ఆదా అవుతుంది. చాలా కంపెనీలు ఈ బైక్స్ ని తయారు చేస్తున్నాయి. కానీ యమహా ఈ అమేజింగ్ స్మార్ట్ బైక్ ని తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ బైక్ సెల్ఫ్ బ్యాలెన్స్ చేసుకోగలదు. అంటే ఈ బైక్ అస్సలు కింద పడదు, రైడర్ ని కింద పడనివ్వదు. దీనిలోని స్పెషల్ ఫీచర్ ఇన్వర్టెడ్ ఫ్రంట్ సస్పెన్షన్. అంతేకాదు దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ చేశారు. దీనివల్ల ఈ బైక్ తన ఓనర్ ని గుర్తుపట్టగలదు. ఇక మనం పిలవగానే అదే వస్తుంది. ఆగమంటే ఆగుతుంది. పార్క్ చేయడానికి మనం పార్కింగ్ లాట్ వరకు వెళ్లాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఇది తన సెన్సార్ ని యూజ్ చేసి దానికదే పార్కింగ్ ఏరియాకి వెళ్తుంది. ఇక మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ దగ్గరికి వస్తుంది. దీని సీట్ పై 2 ప్యానెల్స్ అటాచ్ చేశారు. ఇది తన రైడర్ కి ఒక సీట్ బెల్ట్ లాగా పట్టి ఉంచుతుంది. ఈ అడ్వాన్స్ బైక్ నిజంగా ఇంక్రెడిబుల్. అమెరికన్ చాపర్. బైక్ నడపడం చాలా ఈజీ. ఈ మధ్య చిన్నపిల్లలు కూడా ఈజీగా నడుపుతున్నారు. కానీ కస్టమ్ బైక్స్ ని నడపడం అందరి వల్ల కాదు. అలాంటి ఒక క్రేజీ బైక్ ని రష్యాకి చెందిన ఒక క్రాఫ్ట్ మ్యాన్ డిజైన్ చేశాడు. ఇది చూడ్డానికి నార్మల్ మోటార్ సైకిల్ లా అనిపించవచ్చు. దానికి డెకరేషన్ చేశారు అనిపిస్తుంది. కానీ ఇది ఒక సాధారణ బైక్ కాదు. ఈ బైక్ కు 2 షటిల్ కాంపోనెంట్స్ యాడ్ చేశారు. ప్లస్ ఇందులో ఫ్రంట్ సస్పెన్షన్ హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ నుండి తీసుకున్నారు. ఈ బైక్ ను చూస్తే ఎలా అనిపిస్తుందో ఇది ఫ్యూచర్ నుండి వచ్చిందేమో అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి మీకు ఏ బైక్ సర్ప్రైజింగ్ గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.